కావాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. ముఖ్యమంత్రి అయ్యి 10 నెలల మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఆ, ఈ ప్రభుత్వం ఎన్టీ రామారావును కానించి చాలా పద్ధతిగా నడుస్తుంది. ఓకే. కానీ ఒకటి ఆ జగన్ గారి పరిపాలన ఆయన మంచోడు కానీ ఆ, పింఛను పెట్టా కమ్యూనిస్ట్ ఆఫీసులు ఆ, 3,000 రూపాయలు ఖర్చు పెట్టి కాగితాలు కట్టి ఇటు తిరగటాకే అయిపోయినాయి. ఆ. వచ్చింది పింఛను కానీ ఆయన ఇవ్వలే. ఎందుకు కారణం ఏం చెప్పింది వాలంటీర్ అప్పుడు? వాలంటీర్లు అడిగితే ఏమన్నారు, నువ్వు తెలుగుదేశం మనిషి నీకు ఇవ్వను. ఓ, అలా చేశారా? ఓకే, ఓకే. ఆ. మరి ఇంకేం చేయము. సరే, ఇప్పుడు అయితే ఆ ప్రభుత్వాన్ని మార్చేశారు. ఇప్పుడు బాబు ఇస్తాడేమని ఆలోచిస్తాను. కాలు ఈ కుడికాలు పని చేయకపోతే బండి తొక్కలేను. అవునులే. గద్దె బాబు ఇచ్చారు, ఆ, ఏదో నా పేరుని ఇవ్వలేదు. అదేలే, నీకు మళ్ళీ ఉంటారు కొడుకులు 3 అబ్బాయిలు నాకు. అదేలే, నాకు ఆడపిల్లలు లేరు, అదేలే. నాకు ఆస్తి ఏం లేదు. బండి ఎత్తేనే నాకు జరుగులేదు. నాకు మంద అలవాటు ఉంది, అబద్ధం కాదు. మరి అది మరి మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ గారికి చంద్రబాబుకు పెద్ద అంటే వాళ్ళు ఒకటే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైనా మేలు చేసే మనిషిని పొగుడుకుంటాం, అవును. అంతకన్నా ఏం లేదమ్మా. వీళ్ళిద్దరు ఎవరు ప్రజలకు మేలు చేస్తారంటే? చంద్రబాబు మట్టుగా పెద్దల గురించే ఆయన లెక్క వెళ్తుంది. వార్తలు వింటాను, వార్తలు నా పిచ్చి, ఆ, ఆ, ఆ వార్తలే వింటాను, ఓకే. ఇంకేవి విన్నాం. ఆ, ఇంతప్పుడు వార్తల్లో ఆ, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ, వీళ్ళందరూ చెప్తుంటే బాగానే నడుస్తుంది అనుకుంటాను. ఓకే. ఒక్క నిమిషం, మాది వైబ్రెంట్ చూపిస్తాను. ఇప్పుడు మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు 20 అవర్స్ ఫోర్ ఇప్పుడు చెప్పినా సరే మీకు నా అభిప్రాయం చెప్తే పెద్ద ఇస్తారా? నెరవేరుతారని అనుకుంటాను. మరి ఏమో అనుకుంటాను. ఆడవాళ్ళకి ఏది వేస్తారన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ ఆడవాళ్ళకి ఏమి వేయలేదు. వాళ్ళు ముసలోళ్ళే. ఇప్పుడు నేను 3 నెలలు తక్కువ 70 వచ్చాయి. మరి ఆడవాళ్ళు కూడా నాతో ఆమెకి నా మీద 10 సంవత్సరాలు చిన్న, అదేలే. మరి ఆమెకి కూడా ఎంత కొంత వేస్తారన్నారు. కానీ అభిప్రాయం అంటే పని చేస్తారని ఆలోచన. అన్నారా? ఏంటి మరి 10 మంది ఈ ప్రభుత్వం కూడా 10 నెలల మీద మీ అభిప్రాయం? వాళ్ళు కొద్దిగా చేస్తూనే ఉంటారు కదా, చేయకోకుండా ఉండరు. కొద్దిగా రన్నింగ్ పెడుతూనే ఉంటారు. ఈ నెల సెలవులు ఇచ్చిండు కదా పిల్లగాల స్కూలు, వచ్చే నెల నుంచి పడతాయి అన్నారు డబ్బులు. అది కూడా నమ్మాలిగా మనం కూడా. మళ్ళీ ఈ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, ఏముంటాయిగా. ఇప్పుడు 6 నెలలు అవుతుంది ఎక్కి, 10 నెలలు అయిపోయింది. 10 నెలలు అయిపోయింది. సరే 10 నెలలు అయింది ఎక్కి. ఆయన నిదానం చేసుకుంటూ వస్తాడు, మనం చేయని అంటలేదు. వచ్చే నెల మీరు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చేస్తామంటున్నారు. మీ వరకు మీరేమనుకుంటున్నారు? చేస్తారు. చేస్తారనుకుంటున్నారు. నమ్మకం ఉంది మీకు? ఎందుకు నమ్మకం ఉందంటే? అంటే ఇప్పుడు డిజిసిఎం గారు ఆయన ఉన్నాడుగా, మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా కొద్దిగా చేయగలిసింది. కొద్దిగా పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తెచ్చైనా చంద్రబాబు నాయుడు కొద్దిగా మంచిగా గించో చేస్తూనే ఉంటాడు పేదవాళ్ళకి. చేయాలని కూడా కోరుకుంటున్నారు. సో గతంలో పథకాలు ఏమైనా వచ్చాయి జగన్ ఉండగా? వచ్చినాయి. ఏమేమి వచ్చుంటాయి మీకు తెలిసిన? మా అమ్మఒడి వచ్చింది, కొద్దిగా ఇల్లు కూడా ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉన్నాయి పథకాలు రావడానికి మీ ఇంట్లో ఎవరికైనా? ఎవరైనా ప్రస్తుతం పెన్షన్ వస్తుందా? మా అమ్మకి వస్తుంది. అమ్మగారికి వస్తుంది. ఎంత వస్తుంది? 4,000. 4,000. ఏమైనా లంచాలు అడగడం కానీ ఏమి లేవు. డైరెక్ట్ ఇస్తున్నారు కదా? డైరెక్ట్. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉందన్న. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగానే ఉండిద్ది. అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? నెరవేరుస్తారు. నెరవేరుకోకుండా ఎట్టుండిద్ది? నెరవేరుస్తారు. పోలవరం అమరావతి అంటే అవి వేయాలకనే ఇంకా చాలా నెల్లు పట్టింది. మళ్ళీ ఇంకోసారి గెలవాలి. ఓకే.
ఇంకోసారి అంటారు. ఆ, మనం అది ప్రజల తీర్పు, మనం మనం కాదు, అది ఇంకోసారి గెలిపితే మళ్ళీ అది ఇప్పుడు ఒకేసారి అవ్వగా. చివరికి ఒకటి ఇంక ఇబ్బంది పెట్టను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అంటారు. అది వాస్తవమే, కానీ మనం అట్ట పెట్టకూడదు. మన పని ఏంటో, మన రాష్ట్రం ఏంటో మనం చేసుకోవాలి. ఓకే, మన మన పనులు ఏంటో మనం చేసుకోవాలి. ఫైనల్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మీ ఒక్క మాటలో? ఈ ప్రభుత్వం గురించి అంటే మనం ఏం పని లేకుండా పేదవాళ్ళకి న్యాయం చేసుకుంటే వెళ్ళిపోవటే అది బెస్ట్. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు మనకు అనవసరం. పేదవాళ్ళకి న్యాయం చేసి మన కష్టపడే వాళ్ళు, కూలోళ్ళకి కానీ లేబర్ కానీ అది లేబర్ చేసుకోవాలి. లేవు అలాగే నచ్చిందంటే మన మీరు చెప్తా చెప్పు, ఇబ్బందిగా ఉంది పేదలు. మరి రేపు మే నెల నుంచి ఒక్కొక్క అమలు చేస్తామంటున్నారు పథకాలన్నీ. ముఖ్యమంత్రి రేపు మే నెల నుంచి వేస్తానంటున్నారు ఒక్కొక్కటిగా. ముందుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 వేస్తారంట. తర్వాత రైతులకు వేస్తారంట. మీరేమనుకుంటున్నారు? ఏమని వేస్తే మంచిదే, వేస్తే మంచిదే. ఓకే, చేస్తారనుకుంటున్నారా, చేయరనుకుంటున్నారు? నా ప్రశ్న అది. మీ అభిప్రాయంలో? నా అభిప్రాయం అంతే. ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోతుందా, 10 నెలలు అయింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పెన్షన్ అన్నది ఇప్పుడు గినికి లేదు. నేను పెట్టాను ఊరెళ్ళి కరెక్ట్గా ఆ పారం నింపడానికి ఇక్కడ దిగాడు 100 పారం కూడా ఇప్పుడు ఇవ్వలేదు వాడు. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది బాబు. 4 ఏళ్ళు అదే చేస్తాడనే ఆశ ఉంది, చేయాలని కూడా కోరుకుందాం. ప్రజలకు మంచి చేయాలి కాబట్టి. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏంటి? జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏంటి చెప్తాం, మనం ఏమి చెప్పలేమమ్మా. మీకు అనిపిస్తుంది తేడా వాళ్ళిద్దరి మధ్య? అలాగా చెప్పకూడదు, చెప్పకూడదు. ఎందుకు? మన అభిప్రాయం మనం చెబుతున్నాం. కాదు. ఏమనిపిస్తే జస్ట్ ఏంటంటే నాకు ఓటు వచ్చిన కానీ నేను తెలుగుదేశంకి వేస్తాను. ఇప్పుడు ఆవిడైనా మన మామ ఇక్కడ బొచ్చులు మోసుకుని ₹1 ఇస్తాడు. మనం తెలసొక్కలు వేసుకుని మనం తిరగలేదు కదా. ఏదో కట్టం చేస్తే ₹100 తెచ్చుకుంటాను. మన విజయవాడలో బతుకుతాను ఊర్లో వచ్చి. మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అంటే రానున్న రోజుల్లో? నెరవేరుతారని ఆశ ఉంది, చేయాలని కోరుకుందాం. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో, అతను పనితీరంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నారా ఇది కూడా? మరి చివరికి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో? మరి ఏం చెప్పలేదు, చూస్తాను మాసిగా. కష్టాలు తీరాలని కోరుకున్నాం. ఇబ్బంది లేకపోతే 2 మాటలు తీసుకుంటాం మీ దగ్గర. పొలిటికల్ గురించి అన్న అంటే రాజకీయ గవర్నమెంట్ మారింది కదా, ప్రజలు ఏమనుకుంటారని వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం. మీ వరకు మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చితే ఏం నచ్చింది, నచ్చకపోతే ఏం నచ్చలా, అదే అభిప్రాయం. మీరు చెప్తారంటే 2 మాటలు తీసుకుంటాను మీ దగ్గర. నచ్చిందనే చెప్పొచ్చు. మీ ఇష్టం అన్న, మీ ఇష్టం ఏదైనా చెప్పండి. మీరు మాట్లాడదానంటే తీసుకుంటాను అన్న. అవును, ఇప్పుడు ప్రభుత్వం విధానం ఏంటనేది మీరు అడుగుతున్నారు. ప్రభుత్వం వచ్చింది కదా, 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? రానున్న సమయం మీద ఇవన్నీ అడుగుతాను, మీకు మాట్లాడడానికి తీసుకుంటాను అంటున్నాను. ఓకేనా? బెటర్ అన్న. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల ప్రభుత్వం పరిపాలన మీద అభిప్రాయం అంటే వచ్చింది ఇప్పుడే కాబట్టి, ఇప్పుడు అంతకితం వెనకబడి ధ్వంసమైన ఇవన్నీ పూడ్చుకుంటూ రావాలనేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఇంకా టైం తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చేవన్నీ కూడా మంచిగానే చేసుకుంటూ వస్తున్నారు. పాడు చేసిన రాజధానిని కానీ, ధ్వంసం అయిపోయిన రోడ్లు కానీ, చేసిన అప్పులు కానీ ఇవన్నీ పూడ్చుకుంటూ రావాలంటే టైం పడుతుంది కాబట్టి మరి టైం పట్టుద్ది. మరి ఇవన్నీ అతికిమించుకుంటూ వెళ్ళాలంటే ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది కదా. 4 సంవత్సరాల కాలం ఉందనేటప్పటికి మనం దాన్ని వేచి చూడొచ్చు. ఇప్పుడు చేసేవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు, ఏది కూడా ఆబ్సెంట్ చేయలే. కాకపోతే ఏంటంటే వీళ్ళు పెట్టిన పథకాలు కొన్ని కుంటుపడటం అనేది సహజం. ఈ రాజకీయ నాయకులు చేసే మొదటి తప్పు ఏంటంటే ఈ దిక్కుమాలిన పథకాలే. అతికిమించిన పథకాలు వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు కేంద్రం కాడి నుంచి, వీళ్ళనే రాష్ట్రాలనే కాదు కేంద్రం కాడి నుంచి కూడా పనికొచ్చేవి పనికిరాని పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల రాష్ట్రం కుంటిపడిపోవడానికి మూల కారణం. కాబట్టి ఇవన్నీ అధిగమించుకుంటూ రావాలంటే టైం పడుతుంది. మంచిగానే చేస్తారని మా అభిప్రాయం. మా అభిప్రాయం జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబుకి ఏంటంటే నీకు నాకు తేడా ఏంటని అడిగితే ఇప్పుడు నువ్వు నీ వర్షం నీకు వండుతావు, నా వర్షం నాకు వండుతాయి. ఆయన అభిప్రాయం ఆయన చేశాడు, జనాలకు నచ్చలేదు, ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసే విధానాన్ని చూస్తారు, మంచిగా ఉందనుకో మళ్ళీ అవకాశం ఇస్తారు, లేదనుకుంటే పక్కన పెడతారు. మేము గమనించిన తేడా ఏంటంటే చెప్పాం కదా, అయ్యే దిక్కుమాలిన పథకాలు ఎక్కువైపోయి రాష్ట్రాలు భారం పెరిగిపోయి
ఈ రాష్ట్రాల్లో ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు లేకపోతే ఏదైనా ప్రాజెక్టులో ఏదైనా తేవాలంటే డబ్బులు లేక ఈ ఉన్న ప్రభుత్వ ఆశలు అమ్ముదొబ్బి ఇట దేశాన్ని నాశనం చేయడం తప్ప మరొకటి ఏమీ లేదు. సుప్రీంకోర్టులో కూడా వద్దని చెప్తాను. వద్దనే చెబుతున్నాయి, ఎవడైనా వద్దని చెబుతాడు. రాజకీయ నాయకులు వినట్లేదు కదా. ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి మనిషి కూడా అదే చెబుతాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నేను చదువుతానంటే వాళ్ళకి అంటం ఏంటి, వీళ్ళు చదివించడం ఏంటి? మరి మే నెలలో అమలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకన్నా వాళ్ళు చదివించుకోలేరా? పోనీ చదివించాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకే తప్పగా లేనటువంటి వాళ్ళకే వాళ్ళని చదివించాలి. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నారంటే మొత్తం చదివించారు, నెత్తులు దొబ్బుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇచ్చిన సంకలు కొట్టుకుంటాడు, ఎవనోడు ఏం చేస్తాడు? ఇవన్నీ ఎవరు సొమ్మెత్తున్నారని దండించడా? అదే జరుగుతుంది. రానున్న 4 ఏళ్ల సమయం ఎలాగో ఉంది కాబట్టి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలు తీసుకెళ్ళిద్దా అంటే ప్రభుత్వం? తీసుకెళ్దామంటే వాళ్ళ ప్రయత్నం అదే. ఏదో రకంగా వాటినన్నింటినీ నెరవేర్చాలి, ఎదరగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రాజధాని మొన్నటిదాకా బూజులు పెట్టేసింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ బూజులు మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు పునర్నిర్మాణం చేసి అవన్నీ కూడా రన్నింగ్లో పెట్టారు. అప్పుడు చూసిన రాజధాని స్టార్టింగ్లోనేమో ఒక విధమైన వెలిగింది, మధ్యలోనేమో దాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగిస్తున్నారు. వస్తాడు. ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అంతకితం ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు ఇంకా ఎక్కువగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయని మా ఆలోచన. కడతామని చెబుతున్నారు. కడితే అంతేనండి. ఇప్పుడు కడితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన రీతిలో కట్టారనుకోండి, మన రాష్ట్రం కాస్తంత అగ్రస్థానంలోకి వెళ్తుంది. కట్టపోయారనుకోండి, మాటలే తప్ప శాతలు లేవని మళ్ళీ తిట్లు తినవలసి వస్తుంది. కాబట్టి వీళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు, వీళ్ళు మంచి ఆచితూచి అడుగులేస్తారనేది మా ఆలోచన. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అతని పనితీరంటే పవన్ కళ్యాణ్ అసలు ఇవాళ సూత్రధారి పాత్రధారి కూడా. గెలిచిన తర్వాత కూడా ఆయన పాత్ర ఎంతవరకు ఇచ్చారో అంత మించి చేస్తాడు. ఎందుకంటే ఇవాళ మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, నక్సలైట్ల ఏరియాలు ఉన్నాయి, అటు డోలి మూతల అడవులు ఉన్నాయి. అటువంటి అడవుల్లో ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అటు అడుగు పెట్టిన ప్రాంతాల్లో కూడా ఆయన రాళ్ళలోకి రప్పల్లోకి కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగి అవన్నీ కూడా గాదర చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియరు, అనుభజ్ఞుడు, కానీ ఆయన కూడా అటువంటి సార్లు వెళ్ళడానికి ఇప్పుడు ఒక్క నాయకుడు ప్రయత్నం చేయలే. ఆ ఒక ప్రయత్నం చేశాడు. సొంత డబ్బులు ఎక్కడన్నా ఇవ్వాలన్నా ఇచ్చే గుణం కానీ, ఎవరికన్నా మాట ఇస్తే నెరవేర్చే గుణం కానీ, ఏదన్నా అది నెరవేర్చుకోవాలంటే ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్కే సెలమని. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంట. వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఎంతవరకు నిజమే? ఆరోపణ చేస్తున్నారంటే మనం చేసే పనిని బట్టే. ఇప్పుడు నాకు మీడియా వచ్చింది కదా అని జగన్మోహన్ రెడ్డి అట్టాంటోడు ఎట్టాంటోడు అంటే ఎట్టా ఉంటుంది? పద్ధతి కాదు. ఎవరికైనా అవకాశం అనేది వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళ కర్మలు ఎట్టాగా ఉంటాయి. రేపొద్దున వీళ్ళైనా అదే పరిస్థితి, ఎల్లుండి వాళ్ళైనా అదే పరిస్థితి. అదే అంటారు. ఇప్పుడు తప్పు చేసినాడు ఏమంటాడు? నేను తప్పు చేశాను అనడు, నాకేం తెలియదు అంటాడు. అది పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడి మొత్తం సౌమి చేసి వాడి ఈపు సాపు చేసిన తర్వాత అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అంతేగాని ఫస్టే నేను తప్పు చేశాను ఎవడొచ్చుకోడు. కొడాలి నాని ఉన్నాడు, చంద్రబాబు నాయుడే గెలవడన్నాడు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు తుడిచి ఆయన పాదాల కాడ ఉంటానన్నాడు రాజకీయం మానేసి. మరి ఇప్పుడు ఉన్నాడా? అసిమంటోళ్ళు ఎంతమంది ఎన్నెన్నో మాటలు మాట్లాడారో, అందుకనే తీసుకెళ్ళి చెత్త వేస్ట్ కుప్పల్లో పడేశారు వాళ్ళని. కూటమి ప్రభుత్వం గురించి ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి వాళ్ళు చేసే విధానం బాగుంది. మళ్ళీ ఇదే పందాలో చెయ్యాలి, మంచిగా చెయ్యాలి, జనాలతో మంచి అనిపించుకోవాలి, మళ్ళీ గెలవాలనేది మా అభిప్రాయం. ఇప్పుడు మరి రైతు అంటారు మరి అది తెలీదు. మరి జగన్కి పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంది బాబాయ్? పెన్షన్ ఎంత వస్తుంది బాబాయ్? 4,000 వస్తుంది. ఏమన్నా లంచాలు అడుగుతున్నా? లేదు లేదు, ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారా, మీరే తెచ్చుకుంటారా? ఇంటికి చెప్తాను. బాగానే ఉంది కదా. ఓకే, జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్పాలి? పరిపాలన ఉంది, ఇతని పరిపాలన అంటే
వాళ్ళిద్దరిలో ఎవరు 1,00,000 రూపాయలు అప్పుడు ఆదాయం వచ్చింది అప్పుడు ఓకే మరి ఇప్పుడు అది లేదు మరి ఆయన అంతకుమించి చేస్తామన్నారు కదా వేస్తామని లేదు అది మరి రేపు నుంచి చేస్తారంట వచ్చే నెలలో మరి చూడాలి కదా చూడాలి మీరేమనుకుంటున్నారు మరి అయితే అనుకుంటారు మరి ఆశ మీద ఉన్నాము మీకు ఆశగానే ఉంది నమ్మకం ఉందా నమ్మకం నమ్మకం ఉంది నమ్మకం అయితే ఉంది ఎందుకు బాబాయ్ నమ్మకం అంటే మరేం కదా నమ్మకం అయితే తొలి తిన్నాం కాబట్టి ఇప్పుడు నమ్మకం ఉంది ఓకే మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది రానున్న 4 ఏళ్ల పరిస్థితి అది మరి ఇంకేం చేస్తాము ఇచ్చిన పథకాలని అమలు చేస్తారా అన్నాడు పిల్లలకి వేసింది అది వేయలేదు ఓకే ఏటి లేదు మరి ప్రజలకు మంచి చేస్తారా ఆశ ఉంది ఓకే చివరికి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మరి ప్రభుత్వం మరే చేస్తాము ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా మంచి జరగాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ మరే పవన్ కళ్యాణ్ పాడగొట్టాడు ఇప్పుడు మరి పాడగొట్టాడు ఎందుకని మరి 4 పార్టీలు పెట్టబట్టే ఈడైనా నా తోడ ఈడవుతాడు ఓకే థ్యాంక్స్ బాబాయ్